నేడు గరగపర్రులో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సామాజిక బహిష్కరణకు గురైన దళితులను జగన్ పరామర్శించనున్నారు. మరోవైపు 3 నిందితులను అరెస్టు చేసినప్పటికీ గ్రామంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. నేడు గరగపర్రులో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సామాజిక బహిష్కరణకు గురైన దళితులను జగన్ పరామర్శించనున్నారు. మరోవైపు 3 నిందితులను అరెస్టు చేసినప్పటికీ గ్రామంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. సాగర్, గరగపర్రులో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం నవీన్, పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు సామాజిక వెలిగటంలో ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసినట్టుగా జిల్లా ప్రకాష్ ప్రకటించారు. అయితే ఇందులో భాగంగా వారి మీద ఎస్సీ కేసుతో పాటు కొన్ని సెక్షన్లు కూడా యాడ్ చేశారు. అయినా కూడా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామం 2 వర్గాలుగా విడిగిపోయింది. ఒక వర్గానికి మాత్రం న్యాయం చేకూర్చేలా పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ వ్యవహరిస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తుంది. ఇప్పటికీ కూడా ఒక వర్గాలే ఏవైందో కనుక్కోకుండా పీస్ కమిటీ ఇచ్చే నివేదికను కూడా వారు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా ఒక వర్గాన్ని వెళ్ళిపోతూ మరో వర్గం దగ్గర అసలు ఏం జరిగిందనే ఆలోచన కూడా వారికి రావట్లేదని ప్రశ్నిస్తున్నారు. అట్లాగే 3 ఏ విధంగా అరెస్ట్ చేస్తారో ఒక వర్గం తీవ్రంగా ఆరోపణలు చేస్తారు. గ్రామంలో ధర్మస్థితి పరిస్థితి కూడా నెలకొంది. అగ్రవర్గంలో మొత్తం 12 కులాలు ఇంట్లో ఉన్నాయి. ఇందులో బీసీలు, ఎస్సీలోని ఒక కులం కూడా మాతో పాటు ఉన్నారు. ఇదంతా కూడా గ్రామాలను సామరస్యంగా పరిష్కరించుకుంటాం తప్ప దయచేసి దీనికి రాజకీయ కోణం కులమతో చెప్తున్నారు. అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనతో మరోసారి ఎందుకు తెరమేసుకొచ్చే పరిస్థితి ఉంది. 3 అరెస్ట్ చేసిన తర్వాత ఇష్యూ క్లోజ్ అయిపోయిందనుకున్న సందర్భంలో జగన్ పర్యటనతో దీనికి మళ్ళీ ప్రాధాన్యం సంతరించుకున్నట్లయింది. మరికొద్ది సేపట్లో జగన్ గరగపర్రు గ్రామం చేరుకున్నారు. అక్కడ దళితులతో మాట్లాడుతున్నారు. అంటే సామాజిక వెలికి సంబంధించి వారి పైన కష్టాలు కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ వారి నుండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. అంటే ప్రస్తుతానికి గన్నవరం చేరుకున్నట్లుగా సమాచారం ఉంటుంది. మరికొద్ది సేపట్లో గరగపర్రు జగన్ చేరుకున్నారు. అట్లాగే నేను ముద్రగడి హత్య కూడా కొన్ని ప్రాధాన్యత సంతరించుకుంది. ముద్రగడి పట్ల కూడా ఒకటే చెప్పారు, గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. శివసాగర్, ప్రస్తుతం పెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అయితే ఈ పోలీసు బలగాల విషయానికి వస్తే మాత్రం గ్రామం నలువైపులో కూడా పోలీసు పికెట్లు గత 6 రోజులుగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఎస్సీ చైర్మన్ కారణ్ శివాజీ పోలీసు పికెట్లు తొలగించాలని చెప్పారు. ఉన్నవారు కూడా విడుదల చేయాలని ఎప్పటికీ పోలీసులకు ఆదేశించడం అయితే జరిగింది. కానీ శాంతి భద్రతల దృష్ట్యా అట్లాగే గ్రామంలో పూర్వ పరిస్థితులు తెలుపుకునే వరకు కూడా పోలీసు పికెట్ ఉంటున్నారు. ఇప్పటికే ఎస్పీ రవిశంకర్ గారు చెప్పారు. అయితే మొత్తంగా చూసుకుంటే జగన్ పర్యటనతో పాటుగా గ్రామంలో శాంతి నెలకొనే వరకు కూడా పోలీసుల నిఘా నీడలోనే గ్రామం ఉండే పరిస్థితి ఉంది. అట్లా ఇరు వర్గాల్లో కూడా ఒక వర్గానికి న్యాయం జరుగుతుందని మరో వర్గం ఆలోచిస్తుంది. అసలు ఏ కారణం లేకుండా కేవలం ఒక 3 మాత్రమే టార్గెట్ చేసి ఆరోపణల మధ్యలోనే అరెస్ట్ చేశారని మరో వర్గం తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే ఈ ఇష్యూలో ఇప్పుడిప్పుడే ఈ ఇష్యూ క్లోజ్ లేదు. ఈ పీస్ కమిటీ ద్వారా 2 వర్గాల నుండి ఎవరైతే 4-5 తీసుకుంటామని ఎస్పీ ఇప్పటికే చెప్పారు. వారంతా కూర్చుని మాట్లాడుకుంటే తప్ప సమస్య పరిష్కారం జరగదని ప్రజాప్రతినిధులతో పాటు కొంత సామాజిక వ్యక్తులు కూడా ఆలోచన వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి.
ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటించనున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు సాగర్? అయితే వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ఏమోనంటే జగన్ పర్యటనతోనే కావాలని ముందుగానే ప్రభుత్వం హడావుడిగా అరెస్ట్ చేశారు. ఈ 5 రోజులు లేదంటే 2 నెలల పాటు తాత్సారం చేసిన పోలీసులు జగన్ పర్యటిస్తున్నారన్న సమాచారం తెలుసుకుని ముందుగానే తెలియడంతోనే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించే పరిస్థితులు ఉన్నాయి. కేవలం జగన్ పర్యటిస్తున్న దళితులకి న్యాయం జరిగింది అన్న కోణాలు కూడా వారు చెప్తున్నారు. అయితే జగన్ పర్యటనతో పాటుగా మిగతా ముఖ్య నాయకులు విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో పాటు జిల్లా అధ్యక్షులు ఆలయాన్ని కూడా జగన్ తో పర్యటిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒకే మాట చెప్తున్నారు. ఏదేమైనా కూడా గ్రామంలో పూర్వ పరిస్థితి రావాలి, శాంతియుతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని వారు కూడా చెప్పే పరిస్థితున్నారు. కానీ పరిస్థితులు చేజారిపోకుండా ముందస్తుగానే పోలీసులు పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే గ్రామంలోకి పంపించే పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ శివసాగర్. For more updates, please subscribe 99 TV Telugu.